వారికి నీ స్వస్థతనిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. పక్షవాత రోగికి స్వస్థతను ఒసగినావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, పక్షవాత రోగికి స్వస్థతను ఒసగినావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. నీకమునుకు పేతురును నీ చేతితో లేపావు. 5,000 మందికి ఆహారమునిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుము, దీవించుము, నన్ను తాకుము. ఈ భాగంలో మరియ మగ్దలీనా యేసు సమాధి వద్ద ఏడుస్తూ ఉంటుంది. ఆమె యేసును కోల్పోయిన బాధలో ఉండగా యేసు ఆమెకు ప్రత్యక్షమవుతాడు. మనం ధ్యానించాల్సిన విషయాలు: మొదటిది, దేవుడు మన బాధను చూస్తాడు. మరియ ఏడుస్తూ ఉండగా దేవదూతలు ఆమెను ఆదరిస్తారు మరియు యేసు ఆమెను ప్రేమతో పిలుస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు మన కన్నీళ్లను గమనిస్తాడు. రెండవది, యేసును వెతకాలి. మరియ సమాధి వద్ద నిలిచి యేసును వెతుకుతూ ఉండడం మన విశ్వాస యాత్రకు ఉదాహరణ. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నా ఆ యేసును వెతకాలి. మూడవది, దేవుని స్వరాన్ని గుర్తించాలి. మరియ మొదట యేసును గమనించలేదు, కానీ ఆయన ఆమె పేరును పిలిచినప్పుడు వెంటనే గుర్తించింది. మనం కూడా దేవుని స్వరాన్ని వినడానికి మన హృదయాన్ని ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలి. నాలుగవది, సువార్తను పంచుకోవాలి. యేసు ఆమెను తన శిష్యుల దగ్గరికి పంపించి పునరుత్థానం గురించి తెలియజేయమన్నాడు. మనం కూడా యేసు ప్రేమను పొందినట్లే ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. ఈ సంఘటన మనకు నేర్పించే విషయం ఏమిటంటే, యేసు బ్రతికించాడు. ఆయన మన జీవితంలో కూడా మన బాధలను మనతో మాట్లాడుతాడు మరియు మనకు ఓర్పును అందిస్తాడు.